అంగన్వాడీల ధర్నా మళ్లీ మొదటికొచ్చింది. డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో తాత్కాలిక విరామానికి ఫుల్ స్టాప్ పెట్టారు అంగన్వాడీ వర్కర్స్. ప్రభుత్వ ప్రతినిధులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ధర్నా ఎపిసోడ్ కంటిన్యూ కానుంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ పాలన నడుస్తుండటంతో జీతాల పెంపుపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేమని అధికారులు చేతులెత్తేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్ ఇప్పటికే ముఖ్యమంత్రికి ఆర్థిక శాఖకు పంపించామని, అక్కడి నుంచి రాగానే నిర్ణయం తెలియజేస్తామని చెప్పారు. అయితే తమకు స్పష్టమైన హామీ వస్తే గానీ సమ్మె విరమించమంటూ తెగేసి చెప్పాయి అంగన్వాడీ యూనియన్లు. ఇక సీఎం రాజీనామాతో అనిశ్చితి నెలకొన్న కారణంగా మళ్లీ ప్రభుత్వం ఏర్పడే వరకు సమస్యల పరిష్కారానికి కృషి చేయలేమని చేతులెత్తేశారు అధికారులు. రాష్ట్రపతి పాలన విధిస్తే మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు వీరి గోడు వినే నాథుడుండడు. ఏది ఏమైనా సీఎం రాజీనామా అంగన్వాడీల పాలిట శాపంగా మారింది. సమస్యల పరిష్కారానికి సానుకూలత ఉన్నప్పటికీ సీఎం సంతకాల కోసం అంగన్వాడీల ఫైళ్లు ఎదురు చూస్తున్నాయి.